జై తెలంగాణ నమస్తే. మహిళా మండల కోసం టీఎన్ఎన్ నిర్వహిస్తున్న అస్మిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అస్మిత కార్యక్రమంలో మనతో పాల్గొనడానికి కస్తూర్బాయి మహిళా మండలి చైర్మన్, అదేవిధంగా బాల నేరస్తుల న్యాయ సలహా కమిటీ మెంబర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మహిళల సంక్షేమం గురించి, తోడ్పడే అంశాలను గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. జై తెలంగాణ మేడం. జై తెలంగాణ మేడం. ముందుగా అస్మిత ప్రేక్షకుల కోసం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు పుట్టింది పెరిగింది మీ స్వస్థలము, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి మేడం. మేము ప్రస్తుతానికైతే నల్లకుంటలో ఉంటున్నాము. మేము చదివింది ఖమ్మంలో చదివాను. డిగ్రీ అంతా ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో చదివాను. 2 పిల్లలు. మా హస్బెండ్ పేరు పెద్దిరాజు. ఆయన సహకారంతో ఈ సోషల్ కార్యక్రమాల్ని నిర్వర్తించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఆయన. ఓకే మేడం. అంటే మీ చిన్నప్పుడు మీరు చదువుకోవడానికి మీ తల్లిదండ్రుల సహకారం ఎలా ఉంది? చిన్నప్పుడు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నేను మాది చాలా పెద్ద కుటుంబం. 5 ఆడపిల్లలు, 4 మగపిల్లలు నా కుటుంబం మాది. నేను అందరికంటే చిన్నదాన్ని. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో నాకు ఆర్థిక పరిస్థితి లేని సమయంలో మా అమ్మగారు నన్ను ఒక ఉమెన్ వెల్ఫేర్ హాస్టల్లో వేయటం జరిగింది. అక్కడనే నా బాల్యం అంతా కూడా హాస్టల్లోనే జరిగింది. 10th క్లాస్ 5th to 10th డిగ్రీ వరకు నేను అక్కడే చదివాను. కాబట్టి అది అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ అవ్వటము, తర్వాత కొంతకాలము పిల్లల కోసం నేను స్పెండ్ చేయటం జరిగింది. తర్వాత పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత నాలాగా కొంతమందికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో పూర్తి సమయాన్ని నేను ఈ సోషల్ సర్వీస్కి కేటాయిస్తున్నాను. ఓకే మేడం. అంటే మీరు ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో రావటానికి గల ఆశయం ఏంటి? ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు? స్ఫూర్తి అంటే నాకు నేనే స్ఫూర్తి అండి. ఎందుకంటే చిన్నతనంలో విద్య యొక్క విలువలు చదువు చెప్పించలేని పరిస్థితుల్లో మా అమ్మగారు నన్ను హాస్టల్లో వేసినప్పటికీ కూడా నేను అక్కడ చదువుకొని ఇంత దాన్ని అయ్యాను. తర్వాత నా భర్త సహకారంతో నేను ఇవాళ రోజున ఇంకొక 10 మందికి నేను సహాయం చేయగలుగుతున్నాను. కాబట్టి నాకు నేనే స్ఫూర్తిగా తీసుకొని నాలాంటి వాళ్ళకి ఒక 10 మందికి నేను సొసైటీలో విద్య కనుక అందించినట్లయితే వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇచ్చిన దాన్ని అవుతాను. తర్వాత మదర్ తెరీసా అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. నేను కూడా ఈ ఫీల్డ్కి రావడానికంటే ముందు లెక్చరర్గా పనిచేశాను. అక్కడ మాకున్నటువంటి చైర్మన్స్ కానీ, తర్వాత హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్గా ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తి కూడా నా పైన ఉంది. ఓకే మేడం. అయితే మీరు ఇప్పుడు కస్తూర్బాయి మహిళా మండలి తరపున ఎటువంటి సంక్షేమ పథకాలు చేపడుతున్నారు? అంటే మహిళల కోసమా, లేదంటే అనాథ బాలల కోసమా, లేదంటే పేద విద్యార్థుల కోసమా? ఎవరి కోసం? మీ ఆశయం ఏంటి అసలు? ఆశయం అంటే ఇందాక చెప్పాను కదండి, చదువు, ముఖ్యంగా చదువు యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనం ఎన్ని సహాయాలు చేసినా కూడా అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదే, విద్యాదానం కూడా గొప్పదే. అంటే ఒక్కోసారి అన్నం దొరకకపోవచ్చు, అన్నం పెట్టలేకపోవచ్చు, కానీ విద్య కనుక ఉన్నట్లయితే వాడు కట్టుబట్టలతో ఎక్కడికైనా వెళ్ళైనా సరే ఉపాధి కల్పించుకోగలుగుతారు. దాన్ని ఎవరు దోచుకునేది కాదు ఆ విజ్ఞత అనేది. దాంతో తనకు ఉపాధి కల్పించబడి తాను బతుకుతూ ఇంకొక నలుగురిని పోషించగలిగేటువంటి స్తోమత వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ముఖ్యంగా వాళ్ళకి విద్యను అందించాలి. విద్యతో పాటు మౌలిక సదుపాయాలు, అంటే వాళ్ళకి మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అలాంటి కల్పించటము, తర్వాత వాళ్ళకి విద్య, తర్వాత ఇంకా అవకాశం ఉంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా అందించాలంటే ఉద్దేశంతో దీన్ని మొదలు పెట్టడం జరిగిందండి. అంటే మేడం, మీరు వారిని ఎట్లా గుర్తిస్తారు? మరి వాళ్ళు అనాథ పిల్లల, లేకపోతే పేద పిల్లల, వాళ్ళకు చదువు అభ్యసించే స్థితిలో ఉన్నారా లేరా అన్నది మీరు ఎలా వాళ్ళని గుర్తుపడుతున్నారు? ఎలా గుర్తుపట్టడం అంటే మేము చాలా వరకు చూస్తాం. మనం కామన్గా రోడ్డు మీద వెళ్తూ ఉంటేనే ఇలాంటి పిల్లలు మనకు ఎదురవుతూ ఉంటారు. మేము 2-3 సార్లు వాళ్ళని ఆగి అడిగామన్నమాట. ఎందుకు మీరు ఇలా చిత్తకాయితాలు ఏరుకుంటున్నారు, ఎందుకు ఇట్లా పని చేస్తున్నారు, మీరు ఏంటి కారణం అంటే మాకు బడికి వెళ్ళే పరిస్థితి లేదు అన్నారు. తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మా పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు అని అన్నారు. అంటే దీనివల్ల మాకు అర్థమైందంటే ఓహో, వీళ్ళకి మనం కనుక చదువుకునే అవకాశం కనుక కల్పించినట్లయితే వాళ్ళు చదువుకోగలరు అనేటువంటి ఆలోచన మనసులోకి వచ్చి మేము ఒక 5 స్టార్ట్ చేసామండి. ఈ వీధులలో చెత్త కాగితాలు వేరుకునే పిల్లలు, గుడి దగ్గర అడుక్కునేటువంటి పిల్లలు, తర్వాత బాల కార్మిక పిల్లలు, ఇలాంటి వాళ్ళని మేము మొబిలైజ్ చేసి వాళ్ళని మా ఆశ్రమంలో చేర్చుకోవటం జరిగింది. ఓకే మేడం. అంటే ఏ ప్రాంతాల నుంచి ఆ పిల్లల్ని సేకరిస్తున్నారు మీరు? లుంబిని పార్క్ దగ్గరండి. అక్కడ చూసినట్లయితే చాలా వరకు తల్లిదండ్రులు కూలికి వెళ్ళిపోతారు, వాళ్ళేమో చెత్త కాగితాలు ఏరుకుంటూ అక్కడే ఉన్నటువంటి దాన్ని అందులోనే తింటూ ఉన్నటువంటి పిల్లల్ని కూడా చూసాం. చాలా ఎంత అంటే దయనీయమైనటువంటి పరిస్థితి. వాళ్ళకు ఒక శుభ్రత గురించి తెలియదు, ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అంటే తినగా మిగిలి విసిరేసినటువంటి పదార్థాన్ని వీళ్ళు ఆతృతగా తింటున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆకలి బాధ ఎలాంటిదనే చూసాం. తర్వాత ఖైరతాబాద్ ఏరియాలలో చూసాం.
తర్వాత బాగలింగంపల్లిలో చూసాం, గుడి దగ్గర కానివ్వండి, స్లమ్ ఏరియాలలో ఎక్కువగా మేము గమనించిన విషయాలు ఏంటంటే ఈ స్లమ్ ఏరియాలలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఓకే మేడం, మళ్ళీ మీరు రెడ్ క్రాస్ సొసైటీలో కూడా మెంబర్గా ఉన్నారన్నారు. అంటే ఆ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మీరు అందించే సేవా కార్యక్రమాలు ఏంటి మేడం? రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అంటే నేను ఉద్యోగం చేసేటప్పుడే కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో వాలంటరీగా ఉన్నానండి. అలా ఎంటర్ అయినప్పుడే ఈ రెడ్ క్రాస్ సొసైటీలో చేశాను నేను వరంగల్లో. దీనివల్ల ఏంటంటే మేము స్కూల్స్కి వెళ్ళి అక్కడ పిల్లలు ఎక్కువగా దేనితోటి బాధపడుతున్నారు, వాళ్ళు ఎనిమితోట, తర్వాత ఐస్ వాటితోటి, డెంటిస్ట్ తోటి అలాంటి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాం రెడ్ క్రాస్ సొసైటీ తరఫున. ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ డొనేట్, ఈ హెచ్ఐవి బాధితులతోటి బాధపడేటువంటి పిల్లలకి కానీ తల్లిదండ్రులకు కానీ బ్లడ్ డొనేట్ చేయటము, తర్వాత పిల్లలకు కూడా అవేర్నెస్ కల్పించి ఒక ప్రాణదానం చేస్తే బాగుంటుందని వాళ్ళకు కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి వాళ్ళకి వాటి యొక్క ప్రాముఖ్యతల గురించి తెలియచెప్పడం, ఇలాంటి గత 15 సంవత్సరాల నుంచి చేస్తూనే వచ్చామండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీరు చేపడుతున్న ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహాయ సహకారం అందుతుందా? ఇంతవరకైతే మేము ఎలాంటి సహాయాన్ని పొందలేదండి. ఇక ముందు వాళ్ళు ముందుకు తీసుకోవాలనుకోండి, ఎందుకంటే అన్నీ కూడా మనం చేయలేము, ఖచ్చితంగా మనం అంత హైలీగా కూడా ఖర్చు పెట్టలేం. కాబట్టి ఆదర్శం అయితే ఉంది, దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తే బాగుంటుంది అనేది, ఇంకా ఎక్కువ సేవలు చేయటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈ చేపడుతున్న కార్యక్రమాలలో ఈ పేద పిల్లలు ఉన్నారు, కొంతమంది అనాథ పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏ ఏ పరిస్థితులలో ఉండగా మీరు వాళ్ళను తీసుకురావడం జరిగింది? అంటే అనాథ పిల్లలు అంటేనండి, మేము ఈ పిల్లల్ని తీసుకొచ్చి మేము హాస్టల్లో పెట్టి వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్, మంచి ఎడ్యుకేషన్, మంచి శుభ్రతను మేము ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళే తెలుసుకొని అనాథ పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ బాబాయిలు తీసుకొచ్చి మా దగ్గర స్వచ్ఛందంగా చేర్పించి వెళ్ళారండి. అలాంటి పిల్లలు 2 ఉన్నారు. అయితే మేడం, తెలంగాణ ఉద్యమం విషయానికి వస్తే, తెలంగాణ ఉద్యమము ఒక 60 దశాబ్దాలుగా ఈ పోరాటం అనేది జరుగుతానే ఉంది. ఎట్టకేలకైతే రాష్ట్రం అయితే ఏర్పడింది. మరి అందులో స్త్రీల పాత్ర ఎంతవరకు ఉందంటారు? చాలా ఉందండి స్త్రీల పాత్ర. ఎందుకంటే మగవాళ్ళతో సమానంగా మనం ఇప్పటి వరకు గమనించినటువంటి విషయాలను కనుక చూసినట్లయితే మగవారితో సమానంగా ఆడవాళ్ళు కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యూనివర్సిటీ పిల్లల్ని మనం చూసినట్టు ప్రతి స్థలంలో కూడా, ప్రతి ప్లేస్లో కూడా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు ముందుకొచ్చి జై తెలంగాణ నినాదాలతోటి ఇది వచ్చేంత వరకు వీళ్ళు కూడా పోరాడారు. కాబట్టి వీళ్ళకు కూడా సమానమైనటువంటి న్యాయం కల్పించాలి. ఓకే మేడం, మీ సంస్థల తరపున, అంటే మీరు పర్సనల్గా మీ సంస్థల తరపున మీరు చేపట్టిన పాత్ర ఏంటి మేడం? అంటే ఈ సోషల్ యాక్టివిటీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే బాగుంటుందనేది మేము కూడా ఆకాంక్షించే విషయం. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల నుండి ఉన్న 10 రూపాయలని 10 మంది పంచుకొని ఎవరికీ ఉపయోగం లేకుండా ఉండేదానికంటే ఈ 10 మంది నలుగురికి ఉంటే నలుగురు కూడా సక్సెస్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో చిన్న రాష్ట్రాలుగా ఉంటే తొందరగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. దానికోసమని మేము కూడా ఈ స్ఫూర్తిలో పాల్గొన్నాము. మేము కూడా తెలంగాణ రావాలని ఆకాంక్షించాము. మేము కూడా వరంగల్ జిల్లా వాస్తులం కాబట్టి తెలంగాణ కోసం మేము కూడా పోరాటం చేశాము. ఓకే మేడం, అయితే ఇప్పుడు నవ తెలంగాణ ఏర్పడింది. మరి ఈ నవ తెలంగాణలో స్త్రీలకు ఎటువంటి ప్రాధాన్యత ప్రభుత్వం కల్పించాలనుకుంటున్నారు? నవ తెలంగాణ ఏర్పడింది అనేటువంటి ఆనందంలోనే ఇంకా జనాలు ఉన్నారండి. ఇంకా ఎందుకంటే ఆ ఆనందం నుంచి ఇంకా ప్రజలు తేరుకోవట్లేదు. ఇప్పుడు ఇంకా జూన్ 2వ తారీఖు వరకు అని చెప్పేసి అంటున్నారు. జూన్ 2 తర్వాత ప్రక్షాళన పూర్తిగా జరిగిన తర్వాత సముచితమైనటువంటి స్థానాలు స్త్రీలకు కూడా కల్పించి, ఎందుకంటే వీళ్ళు కూడా ఉద్యమ స్ఫూర్తులు కాబట్టి ఐలమ్మ ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు మన తెలంగాణలో. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని పోరాటంలో ముందుకున్నటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఈ 2వ తారీఖు, జూన్ 2వ తారీఖు ఏదైతే అంటున్నారో అది పూర్తి అయిపోయిన తర్వాత ప్రజలతో ఇప్పుడు పురుషులకు ఎటువంటి స్థానం ఇస్తున్నారో స్త్రీలకు కూడా అంతే స్థానం 50% కల్పించి వీళ్ళకు కూడా మంచి అవకాశాలు కల్పించాలని మాత్రం మేము కోరుతున్నాం. ప్రభుత్వం స్త్రీలకు కూడా సముచిత స్థానాలు 50% ఇవ్వాల్సిందే, 50% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనండి. ఓకే మేడం, ఇక మహిళలపైన జరుగుతున్న అన్యాయాల విషయానికి వస్తే మేడం, గృహహింసలు మేడం, ముఖ్యంగా మనం చూసేది గృహహింసలు. ప్రతిరోజు ప్రతి పేపర్లో కనీసం 4-5 అంశాలన్న గృహహింసల గురించి వస్తున్నాయి మేడం. ఒక్క గృహహింసలే కాదండి, మహిళల మీద జరుగుతున్నటువంటి వాటిని కనుక మనం ఇక్కడ ప్రస్తావించాలంటే చాలా ఉన్నాయండి. ఈరోజు వరకు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా
కొన్ని సందర్భాలలో కొన్నింటి చాలా విషయాలలో వాళ్ళు కూడా అలాంటి విద్యార్హత లేని మహిళల దగ్గర నుంచి ఎంతో చదువు చదివిన అధికారుల వరకు కూడా మహిళలు ఎదుర్కొంటున్నారు, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాకపోతే ఇక్కడ కొంత ఏంటంటే కొంతమంది కొన్ని గుట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. బయటికి రాకుండా వాళ్ళ పలుకుబడితో కానివ్వండి, వాళ్ళకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, వాళ్ళకున్నటువంటి డబ్బు కానివ్వండి, కొన్ని బయటకు రానికుండా చేస్తున్నారు. కానీ అది ఎక్కువ కాలం అయితే నిలబడదు. ఏదో ఒక సమయంలో అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సమాజంలో కనుక మనం చూసినట్లయితే నిత్యం ఎక్కడో దగ్గర మన నైబర్స్లలోనే ఎన్నో చూస్తూ ఉన్నాం. అది వరకట్నం కావచ్చు, గృహహింసలు కావచ్చు, తర్వాత ఆడవాళ్ళు సంపాదించట్లేదని కావచ్చు, లేకపోతే మగవాళ్ళతో ఎదురుగా మాట్లాడుతుంది, డామినేట్ చేస్తుంది, మగవాళ్ళకి ఎదురు సమాధానం చెప్తుందని కావచ్చు. చాలా సమస్యల్ని స్త్రీలు మాత్రం ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆదిమ కాలం నుంచి కూడా ఆ వివక్షత జరుగుతూనే ఉంది. ఈ రోజు వరకు కూడా అది జరుగుతూనే ఉంది. అంటే మేడం వివక్షత అన్నారు, అంటే స్త్రీల పట్ల ఎలాంటి వివక్షత ఉంది సమాజంలో కానీ కుటుంబంలో కానీ? ఫస్ట్ అంటే ఇక్కడ నేను మగవాళ్ళని తప్పు పట్టడం అని కాదండి. ఏంటంటే ఆడవాళ్ళు అంటే వంటింటికే పరిమితం అనుకుంటారు. కానీ ఒక అవకాశం కనుక ఇచ్చి చూసినట్లయితే అన్ని రంగాలలో ఆడవాళ్ళు చేస్తారు. ఇప్పుడు సొసైటీలో మనం చూస్తున్నాం, ఎవరి దగ్గరకో కాదు, మనమే చూస్తున్నాం. ఇంట్లో మనం తల్లిదండ్రులు చూస్తున్నాం, పెళ్ళైన తర్వాత భర్తను చూసుకుంటున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం, ఇంటి పనులు చూసుకుంటున్నాం, వ్యవహారాలు చూసుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. తర్వాత ఇట్లాంటి మన పర్సనల్ లైఫ్ మనకు ఒక యాంబిషన్ ఉంటుంది. ఆ యాంబిషన్ తగ్గట్టుగా కూడా మనం ప్రవర్తిస్తున్నాం. అంటే ఇన్ని పనులు చేసుకోగలిగినప్పుడు మనం దేంట్లో తక్కువండి? అన్నిట్లో మనం సమఉజ్జీలమే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో మరి అది ఆ పురుషులలో ఆ భావన ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ అది చాలా వరకు పోవాలండి. ఇప్పటి వరకు కొంత తగ్గింది అనుకుంటున్నాం. ఈ సాఫ్ట్వేర్స్ ఇలాంటివి వచ్చిన తరుణంలో కొంతవరకు అవేర్నెస్ వచ్చింది. అంటే మేడం పూర్తి స్థాయిలో తగ్గించాలంటే ఎలాంటి నివారణ ఉపాయాలు చేపట్టాలంటారు? పూర్తి స్థాయిలో అంటే ఇది మగవాళ్లే ఆలోచించాలండి. ఎందుకంటే కలిసి సహజీవనం, కలిసి ఒక కుటుంబంలో పిల్లలైనా కుటుంబ వ్యవస్థ అయినా ఇద్దరు కలిసి చేసుకోవాలి, అండర్స్టాండింగ్లో ఉండాలి. వాళ్ళకి ఏదైనా కూడా కలిసి కూర్చొని కనుక చర్చించుకొని, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, అది ఆర్థిక సమస్య అయినా, ఏదైనా కూడా కలిసి కూర్చొని ఒక్క 5 నిమిషాలు దాని గురించి మనం చర్చించుకున్నట్టంటే ఆటోమేటిక్గా మనం మాట్లాడే మాటల్లో కానీ వాళ్ళల్లో కానీ తప్పకుండా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, మీరు వృత్తిపరంగా బాల నేరస్తుల సలహా కమిటీ లో పనిచేస్తున్నారు. అంటే మరి బాల నేరస్తులు అనే వ్యవహరిస్తున్నారు, అంటే వాళ్ళు ఎటువంటి నేరాలు చేస్తున్నారు? ఆ బాలల ఆ ప్రాయంలోనే ఎందుకు నేరాలు చేస్తున్నారు? మరి వాటి గల కారణాలు ఏంటి మేడం? ఇంతకు ముందు ఈ బాల నేరస్తులకు ఒక ప్రత్యేకమైన చట్టం లేదండి. ఈ నిర్భయ చట్టాలు ఇలాంటివి వచ్చిన తర్వాత దీంట్లో అవేర్నెస్ ఎక్కువ పెరిగి ఏం చేశారు, 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాల నేరస్తుల కిందకి పరిగణలోకి తీసుకుంటున్నారు. అంటే వీళ్ళల్లో మానసిక పరిపక్వత చెందకపోవటం వల్ల వీళ్ళకున్నటువంటి చెడు వ్యసనాలు కావచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ నివసించే వాతావరణ ప్రభావం కావచ్చు, వీళ్ళల్లో నేర ప్రవృత్తి ఎక్కువ అవుతుంది. వీళ్ళల్లో ఒక విధమైనటువంటి సైకో లక్షణాలు కూడా మేము గమనించామండి. ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, వీళ్ళకి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయేసరికి వీళ్ళల్లో ఒకలాంటి నిరుత్సాహం ఏర్పడుతుంది. ఇక మన జీవితం ఇంతే, మనం ఎందుకు పనికిరాం, మనకు ఎక్కడ అవకాశాలు లేవు అని వీళ్ళల్లో ఆలోచన తప్పుదారులు పడుతున్నాయి. తర్వాత స్నేహాలు కూడా చాలా ముఖ్యమండి ఇక్కడ మనం గమనించాల్సిన వాటిలో. ఈ స్నేహం వల్ల ప్రభావం కూడా వీళ్ళల్లో ఎక్కువగా పడుతుంది. ఏం కాదులా ఇక్కడ దాకా వెళ్ళొద్దాం అనేసరికి ఇక్కడ కాదండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి. అనుకోకుండా ఎవరో మేము చూసిన కేసులలో గమనించిన విషయాలు చెప్తున్నాను ఇక్కడ. వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇరుక్కుంటున్నారు. ఆ ఇరుక్కోవటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు నేరస్తులు అవుతున్నారు. తప్పించుకోగలిగిన వాళ్ళు తప్పించుకుంటున్నారు, దొరికే వాళ్ళు దొరుకుతున్నారు. వాళ్ళని మేము కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే అసలు వ్యక్తులు కొంతమంది ఎస్కేప్ అయ్యారు, మేము దొరికే అంటున్నారు. సరే ఏదైనా కూడా ఇక్కడ నేరమే అని మనం అంగీకరించాలి. దానికి ఆర్థిక పరిస్థితులు, చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులు, స్నేహితుల ప్రభావము, ఇవన్నీ కూడా కుటుంబ నేపథ్యం కూడా దీనికి ఇంపార్టెంట్ అండి. దీనివల్ల నేర ప్రవృత్తి పెరుగుతూనే ఉంది. ఓకే మేడం, అయితే ఇప్పుడు బాల నేరస్తుడు అన్నాం, ఇప్పుడు నిర్భయ చట్టం అన్నారు మీరు. ఆ నిర్భయ కేసులో కూడా బాల నేరస్తుడు అని చెప్పేసి అతనికి శిక్షను తగ్గించడం జరిగింది. మరి అది ఎంతవరకు న్యాయం అంటారు, ఎంతవరకు సమంజసం అంటారు?
అంటే ఇక్కడ నా సొంత అభిప్రాయం అండి, బాల నేరస్తులు ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఏజ్ లిమిట్లో కనుక చూసినట్లయితే వాళ్ళ యొక్క మానసిక పరివర్తన పరిపక్వం చెందలేదు కాబట్టి వాళ్ళు ఇది చెయ్యొచ్చు చేయకూడదు అనేటువంటి సైకలాజికల్ ఫీలింగ్లో చేశారు కాబట్టి శిక్ష తగ్గించాలన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు నా సొంత ఆలోచన ఏంటంటే నేరం ఇలాంటి కొన్ని విషయాలలో మాత్రం చట్టం కఠినంగా వ్యవహరించడం మంచిదని. ఓకే మేడం, ఇప్పుడు నిర్భయ చట్టం విషయానికి వస్తే మేడం, నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇంకా నిత్యము అత్యాచారాలు పెరిగిపోయాయండి, ఇంకా వాటి సంఖ్య పెరిగింది. పెరిగాయి. మరి ఆ నిర్భయ చట్టం లోపం అంటారా, పోలీసు యంత్రాంగం వైఫల్యం అంటారా, మరి లేదంటే ఈ అమ్మాయిలు అలర్ట్ గా లేరంటారా, లేదంటే ఏ కారణాల వల్ల ఇప్పుడు ఈ అమ్మాయిల పైన ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి అంటారు? అంటే ఇందులో అందరి పాత్రలు ఉంటాయండి. ఇప్పుడు నిర్భయ చట్టం వచ్చింది, దానివల్ల అందరు తెలియని మారుమూల ప్రాంతాలకు కూడా నిర్భయ చట్టం అంటే ఏంటి అనేది తెలిసిపోయింది. దీనివల్ల ఎలాంటి శిక్షలు ఉంటాయనేది కూడా తెలుసు. తెలిసినా కూడా ఎందుకు నేరాలు జరుగుతున్నాయి, ఎందుకు ఆగట్లేదు అని కనుక ఆలోచిస్తే, ముఖ్యంగా నేను పోలీసు వ్యవస్థను తప్పు పట్టడం కాదు, ఇక్కడ ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడ ఇమ్మీడియట్గా యాక్షన్ కనుక తీసుకున్నట్లయితే, మన అభయ కేసు చూసాం, అభయ కేసులో తొందరగా తీర్పు వచ్చింది. అభయ కేసులో కూడా సంఘటన జరిగినాక 6-7 నెలల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. అంటే సంవత్సరాల కంటే నెలలు కొంత కొద్దిగా హర్షించవచ్చు, కానీ ఇమ్మీడియట్ గా వాళ్ళకు శిక్ష పడిన అవకాశాలు అయితే ఎక్కడా కనబడతలేవు, అలాంటి తార్కణాలు ఎక్కడా కనబడ. అదే అనేది, అందుకోసమే ఎప్పుడైతే నేరం రుజువు అయిందో దాన్ని ప్రొలాంగ్ చేయకుండా వెంటనే శిక్షలు మాత్రం కఠినంగా అమలు పరిచినట్లయితే ప్రజలలో మార్పు వస్తుంది. ఆ పని చేయటానికి ఒక రకమైనటువంటి భయం కూడా ఏర్పడాలి. అంటే ఆ పని చేస్తే ఇంకా ఎంతో భయం అనేది వాళ్ళలో ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే పూర్వపు పాఠశాలలో దానభేద దండోపాయాలు అన్నారు. మరి ఆ రోజుల్లో దానభేద దండోపాయాలతో చదువు చెప్పినప్పుడు పిల్లలు బుద్ధిమంతులుగా లేరా? వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆ గౌరవము గురువులకు ఇస్తున్నారు, తల్లిదండ్రులకు ఇస్తున్నారు. అలాంటి కల్చర్ ఇప్పుడు ఉందండి? పిల్లల్లో ఉందా? లేదు కదా. విద్యార్థుల్లో ఉందా? లేదు కదా. మరి ముందు మనకి క్రమశిక్షణ కావాలి కదండి. ఎంత చదివామనేది కాదు, ఎంత వినయం ఉంది, ఎంత విజ్ఞత ఉంది, మనం ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు అనేటువంటి మోరల్ వాల్యూస్ తెలవనప్పుడు. అంటే మేడం, మరి ఆ మోరల్ వాల్యూస్, ఆ క్రమశిక్షణ, ఆ సంస్కృతి లోపించింది అంటున్నారు. అంటే మరి ఎందుకు లోపించింది అంటారు? ఇక్కడ బేసిక్గా అంటే తల్లిదండ్రులదే తప్పని అంటాను. నేను కూడా ఒక మదర్గా తల్లిదండ్రులు తప్పంటాను. ఎందుకంటే పిల్లవాడికి ఫస్ట్ పాఠశాల తల్లి, తన కుటుంబమే, తన ఇల్లు. ఇంటిలో మంచి వాతావరణం గనక, అది భార్యాభర్తల సంబంధం కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, ఏవైనా కూడా అది తల్లి బాధ్యత అంటానండి నేను ఇక్కడ. ఎందుకంటే పిల్లవాడిని, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ, కనిపెట్టుకొని ఉండవలసినటువంటి బాధ్యత మాత్రం తల్లిది. ఎందుకంటే వాళ్ళని ఎటు వెళ్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేది గమనించాలి. ఓకే మేడం, అదేవిధంగా భ్రూణ హత్యల విషయానికి వస్తే మేడం, భ్రూణ హత్యలు అంటే భ్రూణ హత్యల పేరుతోటి అమ్మాయిలను పుట్టక ముందుకే కడుపులోనే చంపేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితి మన దేశంలో ఎందుకు కలిగిందంటారు? ఇది చాలా వరకు అండి, ఒకప్పుడు ఇది పాపంగా పరిగణించేవాళ్ళు, చాలా తప్పు, పాపభీతి ఉండేది. ఇప్పుడు అసలు పాపభీతి అంటే ఏంటో అర్థం తెలియని స్థితిలో ఉన్నారు కొంతమంది. అంటే ఒకప్పుడు సమాజంలో పూర్వపు కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పటి కాలంలో ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు ఇలాంటివి కూడా లేవు, తప్ప ఒప్పు అనేది తెలియదు. కాబట్టి వాళ్ళు ఎంతమంది సంతానైనా కూడా ఇది సృష్టి ధర్మం లాగానే భావించారు తప్ప తప్పు అనుకోలేదు. కాకపోతే కొన్ని కుటుంబాలలో ఈ వంశాంకరం ఉండాలని మగపిల్లవాడి కోసం 10-15 మందిని కనినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అప్పుడు పెంచడం పెద్ద సమస్య కాలేదు. కానీ రాను రాను సమాజం మారింది, తర్వాత అవసరాలు మారాయి. కాబట్టి ఒక్కళ్ళు ఇద్దరితోటి ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్లు చేస్తున్నారు. అది కూడా తప్పని నేను అనను. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ భ్రూణ హత్యలు చేయటం అనేది చాలా దారుణం. ఇది తప్పని తెలిసిన కొన్ని తప్పని పరిస్థితులలో చేసేవాళ్ళు కొంతమంది, కావాలని చేసేవాళ్ళు కొంతమంది, సమాజానికి భయపడి చేసేవాళ్ళు కొంతమంది. ఇక్కడ అమ్మాయిలది తప్ప అబ్బాయిలు తప్ప అని కూడా అనను. అబ్బాయిల్ని నమ్మటం ఆడపిల్లలు తప్పని నా ఉద్దేశం. ఇలాంటివి పునరావృతం అయితే ఇలాంటివి సహజంగా చేయక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లింగ నిర్ధారణ నిరోధక చట్టాన్ని చేపట్టింది.
మరి అయినప్పటికీ కూడా ఇక్కడ భ్రూణ హత్యలు అనేవి ఆగడం జరుగుతలేవు. అదేనండి, ఇక్కడ ఏంటంటే చట్టాలు ఎప్పుడూ కూడా చాలా బాగుంటాయండి. ప్రతి చట్టం కూడా మనకి సమాజానికి ఉపయోగపడేటట్టే నిర్దేశిస్తారు. కానీ ఈ చట్టాన్ని అమలు పరిచేటప్పుడే వస్తుంది సమస్య అంతా కూడా. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టేటట్టు ఉండదు. ఎవరి దగ్గరికి సమస్య వస్తుందో వాళ్ళు నిజాయితీగా దానికి న్యాయం చేసేటట్లుగా గనక ఉన్నట్లయితే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా ఈ భ్రూణ హత్యలే చూసుకుందాం. ఇందులో వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్లు కానివ్వండి, తర్వాత డాక్టర్స్ కానీ, ఈ ఇద్దరు కూడా వాళ్ళ లిమిట్స్లో అది ఎంతవరకు కరెక్ట్ అనేది కనుక వాళ్ళు చేసినట్లయితే ఇలాంటి సమస్యలు పునరావృతం కావు కదండి. కానీ ఇక్కడ డాక్టర్లు మిస్గడుతున్నారు. బహుశా వాళ్ళకి ప్రముఖ వ్యక్తుల యొక్క ఫోర్స్ కావచ్చు, లేదా వాళ్ళకున్న రిలేషన్షిప్ ఫోర్స్ కావచ్చు, లేదా ఇంకా డబ్బు ప్రలోభాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దాన్ని బయటకు చెప్పకూడదు అసలు రూల్ ప్రకారం. కానీ మరి వస్తున్నాయి, వచ్చిన వెంటనే వీళ్ళు ఆచరణలో పెట్టేస్తున్నారు. సో ఇద్దరిది తప్పు ఉందండి ఇందులో. వచ్చినటువంటి వాళ్ళకి ముఖ్యంగా డాక్టర్ల తప్పు. వాళ్ళు తెలుసో తెలియక వచ్చినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ బాధ్యతగా వాళ్ళు కనుక చెప్పినట్టయితే వీళ్ళు మళ్ళీ మళ్ళీ అడగరు కదండి. ఇది చెప్పబడదు అని ఖచ్చితంగా ఉంటే చెప్పే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కొంచెం సడలింపు ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల. అది నా ఉద్దేశం, నా ఒపీనియన్ మాత్రం. ఓకే మేడం, ఇంకా మరిన్ని అంశాలను చర్చించే ముందు అస్మిత కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.